దేవుని మాటలు పుట్టుము పెట్టబడినవై ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడమై ఉన్నాడు. సామెతల గ్రంథము 30 అధ్యాయము 5 ఈ మాట రాయబడి ఉంది. ఈజ్ ద షీల్డ్ టు దోస్ హూ ట్రస్ట్ హిమ్. ఆయన యందు నమ్మికుంచి ప్రతి ఒక్కరికి ఆయన కేడమై ఉన్నాడు. సామెతల గ్రంథము 29 అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. 25 భయము వలన మనిషికి ఉరువచ్చును, యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితంగా ఉండను. ఇంకో విధంగా ఎత్తైన స్థలములో నివసించును అని బైబిల్ సెలవిస్తుంది. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఫియర్ అండ్ ఇంటిమిడేషన్ ఈస్ ఎ ట్రాప్ దట్ హోల్డ్ యూ బ్యాక్, బట్ వెన్ యూ ప్లేస్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ యూ విల్ బి సీటెడ్ ఇన్ ఎ హైయర్ ప్లేస్. వాళ్ళందరినీ కూడా క్రీస్తుతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయంలో చెప్పినట్టుగా క్రీస్తుతో పాటు ఉన్నత స్థలంలో కూర్చోబెట్టిన దేవుడు ఆ స్థలములో నివసించుటకు దేవుని యందు ఈ యొక్క దేవుడు మన కొరకు చేసిన ఆ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రీస్తు ముగించిన ఆ సిలువ కార్యము యందు నమ్మికించడం ద్వారా మనందరము కూడా అట్టి స్థలాల్లో నివసిస్తాం. ఆ స్థలము సారవంతమైన స్థలం. ఆ స్థలములో శాసించే స్థితిలో మనం అందరం ఉంటాం ప్రియులారా. కాబట్టి ప్లేస్ అవర్ ట్రస్ట్ ఆన్ హిమ్. ఆయన యందే మనం నమ్మికించడం గాక. నమ్ము ప్రతి వానికి ఆయన కేడమై ఉన్నాడు. నమ్ము ప్రతివాడు ఉన్నతమైన స్థలంలో సురక్షితముగా క్రీస్తులో దాచబడి ఉన్నాడు. క్రీస్తుతో శాసించే స్థితిలో వాడు జీవిస్తాడు. దేవుడు మనందరికీ కూడా అట్టి కృపనిచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.